దివ్య జ్యోతి రవి ప్రేమ కథ. మొదటి పరిచయం. పచ్చని కొండల మధ్య ఉన్న చిన్న పట్టణంలో దివ్య, జ్యోతి ఇద్దరు చిన్నప్పటి స్నేహితులు. ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుతూ తమ కలల కోసం కష్టపడుతుంటారు. ఒకరోజు కాలేజీలో కొత్తగా చేరిన రవి అందరి దృష్టిని ఆకర్షించాడు. స్నేహపూర్వకంగా ఉండే అతని స్వభావం వల్ల దివ్య, జ్యోతి ఇద్దరికీ అతనితో మంచి పరిచయం ఏర్పడైంది. ముగ్గురూ కలిసి చదువులు, ప్రాజెక్టులు, చిన్న చిన్న ట్రిప్లతో ఆనందంగా గడిపారు. కాలక్రమేణా దివ్య మనసులో రవిపై ప్రేమ చిగురించింది. అదే సమయంలో జ్యోతి కూడా రవి నిజాయితీని, మంచితనాన్ని ఇష్టపడటం ప్రారంభించింది. ఒక సాయంత్రం వర్షంలో బస్టాప్ దగ్గర ముగ్గురు నిలబడి ఉండగా రవి తన గొడుగును దివ్యకు ఇచ్చి తాను జ్యోతితో కలిసి వర్షంలో నడిచాడు. అది చూసిన దివ్య మనసులో చిన్న సందేహం మొదలైంది. ఆ రాత్రి దివ్యకు ఒకే ప్రశ్న వెంటాడింది. రవి నిజంగా ఎవరిని ఇష్టపడుతున్నాడు? కొనసాగుతుంది దివ్య జ్యోతి రవి ప్రేమ కథ. ప్రపాతం. మరుసటి రోజు కాలేజీకి వచ్చిన దివ్య, రవి మరియు జ్యోతి కలిసి నవ్వుకుంటూ మాట్లాడటం చూసి మౌనంగా వెళ్లిపోయింది. రవి పలకరించైనా ఆమె పెద్దగా స్పందించలేదు. జ్యోతి ఈ మార్పును గమనించి కారణం అడిగినా దివ్య ఏమీ లేదు అని తప్పించుకుంది. కానీ ఆమె మనసులో మాత్రం అనేక సందేహాలు తిరుగుతున్నాయి. అదే రోజు సాయంత్రం కాలేజీలో సాంస్కృతిక కార్యక్రమాల కోసం జట్లు ఏర్పాటయ్యాయి. రవి, జ్యోతి ఒకే జట్టులో ఉండగా దివ్య మరో జట్టులో చేరింది. ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత రవి జ్యోతికి ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చాడు. అది చూసిన దివ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. వాళ్ళు ఒకరినొకరు ప్రేమిస్తున్నారేమో అని అనుకుంది. కానీ నిజం మాత్రం వేరే. ఆ గిఫ్ట్ జ్యోతి పుట్టినరోజు కోసం అందరూ కలిసి కొనిచ్చిన జ్ఞాపిక మాత్రమే. రవి తరఫున ఆమెకు అందించాడు అంతే. ఈ విషయం దివ్యకు తెలియకపోవడంతో ఆమె రవికి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఇంతలో రవి కూడా దివ్య ప్రవర్తనలో వచ్చిన మార్పును గమనించి నిజం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దివ్య అపార్థం తొలగుతుందా? రవి తన మనసులోని మాట చెబుతాడా? కొనసాగుతుంది దివ్య జ్యోతి రవి ప్రేమ కథ. మనసులోని మాట. కాలేజీలో దివ్య రవికి దూరంగా ఉండటంతో రవి అయోమయంలో పడ్డాడు. చివరకు ఒకరోజు లైబ్రరీ బయట ఆమెను ఆపి, దివ్య, నేను ఏదైనా తప్పు చేశానా అని అడిగాడు. దివ్య కాసేపు మౌనంగా ఉండి, నువ్వు జ్యోతిని ఇష్టపడుతున్నావని అనుకున్నాను, అందుకే దూరంగా ఉన్నాను అంది. అంతలో అక్కడికి వచ్చిన జ్యోతి ఇద్దరి మాటలు విని చిరునవ్వు నవ్వింది. దివ్య, రవి నాకు మంచి స్నేహితుడు మాత్రమే. నా మనసులో ఇంకొకరి కోసం చోటు ఉంది. మీరు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారని నాకు చాలా కాలంగా తెలుసు అని చెప్పింది. జ్యోతి మాటలు విన్న వెంటనే దివ్య కళ్ళలో ఆనందం మెరిసింది. రవి ధైర్యం చేసి, దివ్య, నిన్ను మొదటిసారి చూసిన రోజే నాకు నచ్చావు. నీతో జీవితమంతా స్నేహంగా, ప్రేమగా ఉండాలని ఉంది అన్నాడు. సిగ్గుతో దివ్య చిరునవ్వు నవ్వి, నేను అదే చెప్పాలనుకున్నాను అని సమాధానం ఇచ్చింది. జ్యోతి ఇద్దరికీ శుభాకాంక్షలు చెప్పి నిజమైన ప్రేమకు నమ్మకం చాలా ముఖ్యం అని చెప్పింది. ఆ రోజు నుంచి ముగ్గురి స్నేహం మరింత బలపడింది. దివ్య రవి ప్రేమ ప్రయాణం కొత్త ఆశలతో ప్రారంభమైంది. కొనసాగుతుంది దివ్య జ్యోతి రవి ప్రేమ కథ. కొత్త పరీక్ష. దివ్య, రవి ప్రేమలో ఉన్నారని కాలేజీ మొత్తం తెలుసుకుంది. జ్యోతి కూడా వాళ్లకు ఎప్పుడూ ఉండగా నిలిచింది. ఒకరోజు ప్రముఖ కంపెనీ క్యాంపస్ ఇంటర్వ్యూల కోసం కాలేజీకి వచ్చింది. దివ్య, రవి ఇద్దరూ ఎంపికయ్యారు. కానీ ఒకే ఒక్క పోస్టింగ్ మాత్రమే హైదరాబాద్ లో ఉండగా మరో పోస్టింగ్ బెంగళూరులో వచ్చింది. రవి హైదరాబాద్ ను ఎంచుకున్నాడు. దివ్య మాత్రం తన కుటుంబ పరిస్థితుల వల్ల బెంగళూరుకు వెళ్లాల్సి వచ్చింది. విడిపోవాల్సిన సమయం దగ్గర పడుతుండగా ఇద్దరూ బాధపడ్డారు. అప్పుడు జ్యోతి వారిద్దరికీ ధైర్యం చెప్పింది. నిజమైన ప్రేమ దూరంతో తగ్గదు. నమ్మకం ఉంటే ఎలాంటి పరీక్షనైనా గెలుస్తుంది అంది. బెంగళూరుకు వెళ్లే ముందు దివ్య రవికి ఒక చిన్న డైరీ ఇచ్చింది. ప్రతిరోజు నీ గురించి ఒక జ్ఞాపకం ఇందులో రాస్తాను. మనం మళ్లీ కలిసే రోజు కలిసి చదువుకుందాం అని చెప్పింది. రవి కూడా ఒక చిన్న పెండెంట్ ఇచ్చి, ఇది మన ప్రేమకు గుర్తు అన్నాడు. రైలు కదలడం మొదలైంది. కిటికీ దగ్గర నిలబడి ఉన్న దివ్య కళ్ళలో ఆనందంతో పాటు కన్నీళ్లు కూడా మెరిశాయి. అయితే అదే సమయంలో రవికి ఒక తెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. దివ్య గురించి నీకు తెలియని ఒక నిజం చెప్పాలి.
ఆ మాటలు విన్న రవి ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు? దివ్య గురించి చెప్పబోయే నిజం ఏమిటి? కొనసాగుతుంది దివ్య జ్యోతి రవి ప్రేమ కథ. నిజం వెనుక నిజం. తెలియని నంబర్ నుంచి వచ్చిన కాల్ విని రవి కంగారు పడ్డాడు. దివ్య గురించి నీకు తెలియని విషయం ఉంది. ఆమె బెంగళూరుకు ఉద్యోగం కోసం మాత్రమే వెళ్లలేదు అని అవతలి వ్యక్తి చెప్పాడు. రవి వెంటనే మీరు ఎవరు అని అడిగాడు. నేను అర్జున్, దివ్య చిన్నప్పటి స్నేహితుడిని అని సమాధానం వచ్చింది. అర్జున్ చెప్పిన మాటలు విన్న రవి మనసులో ఎన్నో సందేహాలు మొదలయ్యాయి. కాని వెంటనే దివ్యను అనుమానించకుండా నిజం తెలుసుకోవాలనే నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు జ్యోతితో కలిసి బెంగళూరుకు వెళ్లాడు. అక్కడ దివ్య ఒక చిన్న ఆసుపత్రిలో తన తండ్రికి చికిత్స చేయించడానికి పరుగులో పడవుతూ కనిపించింది. అది చూసిన రవి ఆశ్చర్యపోయాడు. దివ్య తన కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, ప్రవీణ్ని బాధ పెట్టకూడదనే ఉద్దేశంతో నిజం చెప్పలేదని కన్నీళ్లతో వివరించింది. అంతలో అర్జున్ కూడా అక్కడికి వచ్చి దివ్య ఎంత కష్టపడుతుందో రవికి తెలియాలి అనిపించింది. మీ ఇద్దరినీ విడదీయడం కాదు, మరింత దగ్గర చేయడమే నా ఉద్దేశం అని చెప్పాడు. రవి దివ్య చేతిని పట్టుకుని ప్రేమ అంటే సంతోషంలో మాత్రమే కాదు, కష్టాల్లో కూడా ఒకరికి ఒకరు తోడుగా ఉండటం అన్నాడు. జ్యోతి చిరునవ్వుతో వారిద్దరినీ చూసింది. కాని అదే సమయంలో ఆసుపత్రి నుంచి ఒక డాక్టర్ బయటకు వచ్చి దివ్య, మీ నాన్నగారి పరిస్థితి గురించి వెంటనే మాట్లాడాలి అన్నాడు. దివ్య గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. డాక్టర్ చెప్పబోయే వార్త ఏమిటి? కొనసాగుతుంది దివ్య జ్యోతి రవి ప్రేమ కథ. భాషాకిరణం. డాక్టర్ మాటలు విన్న వెంటనే దివ్య, రవి, జ్యోతి ముగ్గురు ఆందోళనగా ఆయన గదిలోకి వెళ్లారు. డాక్టర్ ప్రశాంతంగా మాట్లాడుతూ, భయపడాల్సిన అవసరం లేదు, చికిత్సకు మంచి స్పందన ఉంది, కాని మరో 2 వారాలు ప్రత్యేక వైద్యం అవసరం అన్నారు. ఆ మాటలు విన్న దివ్య కళ్లలో ఆనందబాష్పాలు మెరిశాయి. ఆసుపత్రి ఖర్చులు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. దివ్య ఆలోచనల్లో పడిపోయింది. అప్పుడు రవి తన మొదటి జీతం మొత్తం దివ్య చేతిలో పెట్టి, ఇది సహాయం కాదు, మన కుటుంబం కోసం చేస్తున్న చిన్న బాధ్యత అన్నాడు. జ్యోతి కూడా తన స్నేహితులందరినీ కలిసి ఒక చిన్న నిధి సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేసింది. అందరి సహకారంతో చికిత్స ఖర్చులు సమకూరాయి. కొన్ని రోజుల తర్వాత దివ్య తండ్రి ఆరోగ్యం మెరుగుపడి ఇంటికి వచ్చారు. ఆయన రవిని చూసి, నా కూతురి ముఖంలో ఇంత ఆనందం తీసుకొచ్చినందుకు నీకు జీవితాంతం రుణపడి ఉంటాను అన్నారు. అందరూ సంతోషంగా ఉన్న సమయంలో రవికి హైదరాబాద్లోని కంపెనీ నుంచి ఒక లేఖ వచ్చింది. ఆ లేఖలో, మీ పనితీరును గుర్తించి మిమ్మల్ని 1 సంవత్సరం పాటు విదేశీ ప్రాజెక్టుకు ఎంపిక చేశాం అని ఉంది. ఒకవైపు రవి కలల అవకాశం, మరోవైపు దివ్యతో కొత్తగా మొదలైన జీవితం. రవి ఏ నిర్ణయం తీసుకుంటాడు? దివ్య అతన్ని విదేశాలకు వెళ్లమని ప్రోత్సహిస్తుందా? కొనసాగుతుంది దివ్య జ్యోతి రవి ప్రేమ కథ. దూరమైన దగ్గరే. విదేశీ ప్రాజెక్ట్ అవకాశం వచ్చిన తర్వాత రవి అయోమయంలో పడ్డాడు. దివ్యను వదిలి వెళ్లాలని అతనికి అనిపించలేదు. అది గమనించిన దివ్య చిరునవ్వుతో, నీ కలలు నెరవేరితేనే మన భవిష్యత్తు మరింత అందంగా ఉంటుంది. నా కోసం ఈ అవకాశాన్ని వదులుకోవద్దు అని చెప్పింది. జ్యోతి కూడా, నిజమైన ప్రేమ అంటే ఒకరి ఎదుగుదలకు మరొకరు అండగా నిలవడం అంటూ రవికి ధైర్యం చెప్పింది. కొన్ని రోజుల తరువాత రవి విదేశాలకు బయలుదేరాడు. ఎయిర్పోర్ట్లో దివ్య అతనికి ఒక చిన్న లేఖ ఇచ్చింది. ప్రతి ఉదయం ఈ లేఖలోని ఒక వాక్యం చదువు, నేను నీతోనే ఉన్నానని అనిపిస్తుంది అని అంది. విదేశాల్లో రవి తన పనిలో అద్భుతంగా రాణించాడు. ప్రతిరోజు వీడియో కాల్లో దివ్య, జ్యోతితో మాట్లాడేవాడు. ఒకరోజు రాత్రి దివ్యకు రవి నుంచి కాల్ రాలేదు. మరుసటి రోజు కూడా ఎలాంటి సమాచారం లేదు. ఆందోళనతో ఉన్న దివ్యకు ఒక తెలియని ఇమెయిల్ వచ్చింది. రవి గురించి ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలంటే వెంటనే ఈ అడ్రస్ కు రండి. ఆ మెసేజ్ చూసి దివ్య, జ్యోతి ఇద్దరు ఒకరినొకరు ఆశ్చర్యంగా చూశారు. ఆ ఇమెయిల్ ఎవరు పంపారు? రవికి ఏమైంది? కొనసాగుతుంది దివ్య జ్యోతి రవి ప్రేమ కథ. రహస్య సందేశం. తెలియని ఇమెయిల్ చూసిన దివ్య గుండె వేగంగా కొట్టుకుంది. వెంటనే జ్యోతికి చూపించింది. ఇది నిజమో కాదో తెలుసుకుందాం, తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు అని జ్యోతి చెప్పింది. ఇద్దరూ ఆ ఇమెయిల్లో ఉన్న చిరునామాకు వెళ్లారు.
అక్కడ ఒక చిన్న కార్యాలయంలో రవి ప్రాజెక్ట్ మేనేజర్ వారిని కలిశాడు. భయపడకండి, రవి క్షేమంగానే ఉన్నాడు. అతను పని చేస్తున్న ప్రాంతంలో కొన్ని రోజుల పాటు కమ్యూనికేషన్ సమస్యలు ఉన్నాయి. అందుకే మీతో మాట్లాడలేకపోయాడు అని వివరించాడు. ఆ మాటలు విన్న దివ్య ఊపిరి పీల్చుకుంది. అదే సమయంలో పెద్ద స్క్రీన్ పై వీడియో కాల్ కనెక్ట్ అయింది. రవి చిరునవ్వుతో కనిపించాడు. దివ్య, సారీ, నీకు చెప్పకుండా ఇలా అయిపోయింది. కానీ నా దగ్గర ఒక మంచి వార్త ఉంది అన్నాడు. మన కంపెనీ నన్ను భారతదేశానికి తిరిగి పంపుతోంది. ఇక శాశ్వతంగా హైదరాబాద్ లోనే పనిచేసే అవకాశం వచ్చింది. దివ్య ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. జ్యోతి ఇద్దరినీ చూసి చప్పట్లు కొట్టింది. కొన్ని రోజుల తరువాత రవి భారత్ కు తిరిగి వచ్చాడు. రెండు కుటుంబాలు కలిసి వారి నిశ్చితార్థానికి తేదీ కూడా నిర్ణయించాయి. కానీ నిశ్చితార్థం జరగడానికి ముందు రోజు ఒక గుర్తు తెలియని వ్యక్తి రవి ఇంటికి వచ్చి, ఈ పెళ్లి జరగకూడదు, ఎందుకంటే మీ కుటుంబానికి సంబంధించిన ఒక పెద్ద రహస్యం నా దగ్గర ఉంది అని చెప్పాడు. రవి, దివ్య, జ్యోతి ముగ్గురూ ఆశ్చర్యంతో అతని వైపు చూశారు. ఆ వ్యక్తి ఎవరు? అతని దగ్గర ఉన్న రహస్యం ఏమిటి? కొనసాగుతుంది. దివ్య జ్యోతి రవి ప్రేమ కథ. దాగి ఉన్న నిజం. నిశ్చితార్థానికి ముందు రోజు వచ్చిన ఆ వ్యక్తి తనను సురేష్ అని పరిచయం చేసుకున్నాడు. 20 ఏళ్ల క్రితం మీ రెండు కుటుంబాలు కలిసి ఒక వ్యాపారం ప్రారంభించాయి. కొన్ని అపాకాల వల్ల విడిపోయాయి. ఆ గొడవ కారణంగా మీ తల్లిదండ్రులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేశారు అని చెప్పాడు. రవి తండ్రి ఆశ్చర్యపోతూ పాత ఫైళ్లను తీసి చూశారు. సురేష్ చెప్పిన ప్రతి విషయం నిజమేనని తెలిసింది. దివ్య తండ్రి కూడా అక్కడికి వచ్చి, ఒక చిన్న అపార్థం వల్ల ఇన్ని సంవత్సరాలు స్నేహాన్ని కోల్పోయాం. ఇక ఆ తప్పును మళ్లీ చేయకూడదు అన్నారు. రెండు కుటుంబాలు ఒకరినొకరు క్షమించుకుని ఆనందంగా కౌగిలించుకున్నాయి. జ్యోతి చిరునవ్వుతో, ప్రేమ ఇద్దరినే కాదు, రెండు కుటుంబాలను కూడా కలిపింది అని చెప్పింది. అందరూ నిశ్చితార్థం ఏర్పాట్లలో బిజీగా ఉన్న సమయంలో రవికి ఒక ఫోన్ వచ్చింది. మీరు కొనుగోలు చేసిన కొత్త ఇంటిలో ఒక పాత డైరీ దొరికింది. దానిపై దివ్య కోసం అని రాసి ఉంది. దయచేసి వచ్చి తీసుకెళ్ళండి. దివ్య ఆ మాట విని ఆశ్చర్యపోయింది. ఆ డైరీలో ఏముంది? అది వారి జీవితాన్ని ఎలా మార్చబోతోంది? కొనసాగుతుంది. దివ్య జ్యోతి రవి ప్రేమ కథ. ఫైనల్ ఎపిసోడ్. ప్రేమ గెలిచింది. రవి, దివ్య, జ్యోతి ముగ్గురూ ఆ కొత్త ఇంటికి వెళ్లి పాత డైరీని తెరిచారు. అందులో ఎన్నో సంవత్సరాల క్రితం రాసిన ఒక లేఖ కనిపించింది. ప్రేమ అంటే అనుమానం కాదు, నమ్మకం. కష్టాల్లో చేయి వదలకుండా నిలబడే మనసే నిజమైన ప్రేమ. ఆ లేఖను రాసింది రవి తాతయ్య అని తెలిసింది. ఆయన తన జీవితంలో ఎదురైన అనుభవాలను డైరీలో రాశారు. ప్రతి పేజీలో కుటుంబం, స్నేహం, క్షమ, ప్రేమ గురించే విలువైన సందేశాలు ఉన్నాయి. ఆ డైరీ చదివిన తరువాత రెండు కుటుంబాలు మరింత దగ్గరయ్యాయి. కొన్ని రోజుల తరువాత దివ్య, రవిల వివాహం ఘనంగా జరిగింది. జ్యోతి పెళ్లిలో ప్రతి ఏర్పాటును చూసుకుని తన స్నేహితుల ఆనందంలో తాను ఆనందించింది. వివాహం తర్వాత ముగ్గురూ కలిసి ఒక సేవా సంస్థను ప్రారంభించారు. ఆర్థిక ఇబ్బందులతో చదువు ఆగిపోతున్న విద్యార్థులకు సహాయం చేయడం మొదలుపెట్టారు. కాలం గడిచింది. ఒకరోజు ఆ సంస్థకు సహాయం పొందిన చిన్నారి వేదికపై నిలబడి, మీ వల్లే నా కల నెరవేరింది అని చెప్పాడు. ఆ మాటలు విన్న దివ్య, రవి, జ్యోతి కళ్లలో ఆనందబాష్పాలు మెరిశాయి. కథ ముగింపు సందేశం. నిజమైన ప్రేమ అంటే కేవలం ఇద్దరి మధ్య బంధం కాదు. అది నమ్మకం, త్యాగం, స్నేహము, కుటుంబాలను కలిపే శక్తి. ప్రేమతో పాటు మంచి మనసు ఉంటే జీవితంలో ప్రతి పరీక్షను గెలవవచ్చు. శుభం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.